ద మంకీ ఇదొక హాలీవుడ్ హర్రర్ బ్లాక్ కామెడీ ఫిలిం రిటన్ బై స్టీఫెన్ కింగ్ అండ్ డైరెక్టెడ్ బై ఓస్గుడ్ పెర్కిన్స్. ఈ సినిమాని 1980sలో స్టీఫెన్ కింగ్ రాసిన షార్ట్ స్టోరీని బేస్ చేసుకొని తీశారు. స్టీఫెన్ కింగ్ గురించి పర్టికులర్గా చెప్పనవసరం లేదు, ఆయన ఇలాంటి స్టోరీస్ ఎన్నో రాశాడు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఇద్దరు ట్విన్ బ్రదర్స్కి ఒక మంకీ బొమ్మ దొరుకుతుంది. అది ఒక శపించబడిన బొమ్మ. అది వచ్చినప్పటి నుంచి లైన్గా ఒక్కొక్కరు పోతారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే క్రమంలో ఆ మంకీ బొమ్మ కానీ డ్రమ్ వాయిస్తే పక్క ఎవరొకరికి ధూళ తీరుతుంది. అదే చావు కన్ఫర్మ్ అని తెలుసుకుంటారు ట్విన్ బ్రదర్స్. మరి ఆ బొమ్మను ఏం చేశారు అనేది రెస్ట్ ఆఫ్ ది ఫిలిం. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతుంది. చాలా వరకు బోరింగ్ సీన్స్ అయితే ఉంటాయి. కిల్లింగ్ సీన్స్ తప్ప రిమైనింగ్ సీన్స్ అంతా ఇంట్రెస్టింగ్గా రాసుకోలేదు సినిమా డైరెక్టర్. బ్లాక్ కామెడీ సీన్స్ బాగున్నాయి, కొంచెం కొత్తగా అనిపించాయి. స్టోరీ లైన్స్ అయితే పెద్దగా ఏం లేదు, అలా అని కొత్తగా ఏం లేదు. ఇలాంటి మూవీస్ ఇంతకు ముందు చాలానే చూసేసాం. క్లైమాక్స్ కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. మూవీ అయిపోయాక ఇంకేదో మిస్ అయిందే అనే ఫీల్ వస్తుంది. అసలు మంకీ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దానికి ఈవిల్ పవర్స్ ఎలా వచ్చాయి అనేది మూవీలో ఉండదు. నాకైతే ఈ సినిమా ఫైనల్ డెస్టినేషన్ అండ్ గూస్ బంప్స్ ని మిక్స్ చేసి దానికి బ్లాక్ కామెడీ టచ్ ఇచ్చారు. అలా అని ఫైనల్ డెస్టినేషన్ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అక్కడక్కడ లైట్గా రింగ్ మూవీ వైబ్స్ కూడా కనిపించాయి. వైలెన్స్ అయితే హెవీగానే ఉంది. పర్లేదు అనుకుంటే మీ ఫ్యామిలీతో ఏం ప్రాబ్లం లేకుండా చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగుంది. మూవీ క్వాలిటీ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సూపర్గా ఉంది. ఈ సినిమాకి $11 మిలియన్ పెడితే $70 మిలియన్ వరకు కలెక్ట్ చేసి పెద్ద హిట్ అయింది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఫ్రీ మైండ్తో చూడండి, నచ్చుతుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 3/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.